వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఈరోజు శుక్రవారం థీమ్ వెయిట్ లాస్ డైట్స్. మరి అసలు వెయిట్ లాస్ డైట్స్ లోని అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, అలాగే ఎటువంటి ఫుడ్ తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాం, ఎటువంటి ఫుడ్ తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతాం, ఇలాంటి విషయాలన్నీ మనకి పద్మ తెలియజేస్తారు. మరి పద్మని హై చెప్పేద్దాం. హై పద్మ. హై మోనికా. పద్మ, ఈ రోజు శుక్రవారం వెయిట్ లాస్ డైట్స్ కదా, అసలు వెయిట్ లాస్ డైట్స్ ఎన్ని రకాలు ఉంటాయి? వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద చాప్టర్. సో మనకి ఈ వెయిట్ లాస్ లో కూడా డిఫరెంట్ డైట్స్ అనేవి మనం ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అందులో చెప్పుకోవాలంటే లో క్యాలరీ డైట్ అండ్ హై ఫైబర్ డైట్, లిక్విడ్ డైట్, ఫ్రూట్ డైట్. సో ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డైట్స్ అనేవి అంటే డిఫరెంట్ డైటీషియన్స్ డిఫరెంట్ గా ప్లాన్ చేస్తూ ఉంటారు అకార్డింగ్ టు దేర్ బాడీ నీడ్స్ అనమాట. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే లో క్యాలరీ డైట్, హై ఫైబర్ డైట్, లిక్విడ్ డైట్, ఫ్రూట్ డైట్, ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట. సో మరి ఈ రోజు శుక్రవారం మన వెయిట్ లాస్ డైట్స్ అనే మన ఈ సబ్జెక్ట్ లో మనం చెప్పుకోబోతున్నాము హై ఫైబర్ డైట్. హై ఫైబర్ డైట్ అనగానే చాలా మందికి ఫస్ట్ గుర్తొచ్చేది వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్సే కాకుండా మనకి ఈ హై ఫైబర్ అనేది మనకి ముడి ధాన్యాలు అంటే మనం ముడి బియ్యం ఒకటి, జొన్నలు, గోధుమలు, ఓట్స్, బార్లీ, సో ఇలా డిఫరెంట్ మనం గ్రెయిన్స్ కనుక తీసుకున్నట్లయితే హోల్ మనము ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు మనకి ఫైబర్ అనేది కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ముడి ధాన్యాలతో పాటు ముడి చిరుధాన్యాలు అంటే జొన్నలు, సజ్జలు, రాగులు, సో ఇలాంటి చిరుధాన్యాలను కూడా మనము మన డైట్ లో యాడ్ చేసుకోవడం వల్ల హై ఫైబర్ అనేది మనకి డెఫినెట్ గా లభిస్తుంది అనమాట. చాలా మంది డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఫస్ట్ థింగ్ పొటాటో, స్వీట్ పొటాటో అవన్నీ పక్కన పెట్టేస్తారు. సో ఎందుకంటే అదొకటి అంటే కార్బ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది తినంగానే చాలా వెయిట్ గెయిన్ అయిపోతాము అనే ఒక మిత్ అనేది ఉందని చెప్పుకోవచ్చు. అపోహ అనేది ఉందని చెప్పుకోవచ్చు. కానీ ఈ పొటాటో, స్వీట్ పొటాటో ఏదైతే ఉంటుందో అందులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గుడ్ కార్బ్స్ ఉంటాయి. అందులో ఉన్నటువంటి కార్బ్స్ ఏదైతే ఉంటుందో అది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్, కానీ దాన్ని తీసుకునే పద్ధతి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం స్టీమ్ చేసి లేదా ఉడకబెట్టుకొని తీసుకోకుండా బాగా డీప్ ఫ్రైస్ చేసుకొని కనుక తీసుకుంటే ఖచ్చితంగా అది మనకి హార్మ్ చేస్తుంది. సో తినే పద్ధతిలో కనుక తీసుకున్నట్లయితే ఈవెన్ ఆ పొటాటోస్ అనేది మనకి చాలా చక్కగా హెల్ప్ అవుతాయి. సో జనరల్ గా చెప్తూ ఉంటారు దేనికైనా సరే హై ఫైబర్ ఫుడ్ అనేది చాలా అవసరము అని చెప్పి. సో ముఖ్యంగా అది ఇక్కడ వెయిట్ లాస్ లో ఎందుకు ఎలా యూజ్ అవుతుందంటే ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందండి, సో మనం కొంచెం తినంగానే మన స్టమక్ అనేది ఫిల్ అవుతుంది. సో స్టమక్ ఫిల్ అయినప్పుడు మనకి నెక్స్ట్ తినే పదార్థాల మీద అంత మనసు పోదు, అంటే కొంచెం కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువ ఎక్స్ట్రా కార్బ్స్ అవి తీసుకోవడానికి అవాయిడ్ చేయొచ్చు. అందుకని ఈవెన్ లంచ్, డిన్నర్ అప్పుడు కూడాను ఒక లంచ్ చేసే ముందుగా కొంచెం సాలడ్ అది తీసుకోమని చెప్తూ ఉంటారు కదా. అవి తిన్నప్పుడు ఏమవుతుందంటే అపటైట్ అంటే ఆకలి అనేది తగ్గిపోతుంది. సో త్వరగా ఆకలి అవ్వదు, కడుపు ఫిల్ అయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ పీచ్ ఏదైతే ఉంటుందో అది అందులో కూడా మళ్ళీ సాల్యుబుల్ ఫైబర్, అన్సాల్యుబుల్ ఫైబర్ అని రెండు రకాలుగా ఉంటుందన్నమాట. సో సాల్యుబుల్ ఫైబర్ ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ కంటెంట్ తగ్గడానికి హెల్ప్ చేస్తే, అన్సాల్యుబుల్ ఫైబర్ ఏంటంటే ఇంటెస్టైన్స్ ని అవన్నీ క్లీన్ చేసేసి వేస్టేజ్ ని ఈజీగా బయటకి ఎగ్జిట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఆ రకంగా కూడా అది హెల్ప్ అవుతుంది. అండ్ బాడీలో వాటర్ బ్యాలెన్స్ సరిగ్గా ఉండాలంటే కూడా మనకి ఈ ఫైబర్ అనేది అవసరం అవుతుంది. ఓకే, సో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు అసలు ఏమి అవాయిడ్ చేయాలి? ఏమి అవాయిడ్ చేయాలి అంటే డెఫినెట్ గా సింపుల్ షుగర్స్ అంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్, ఈ పాలిష్డ్ వైట్ రైస్ అండ్ మైదాతో చేసిన ప్రోడక్ట్ అండ్ కేక్స్, వైట్ బ్రెడ్, పాస్తా, నూడిల్స్, సో ఇలాంటివి ఆబ్వియస్ గా తగ్గించేసేయాలి. సో దాంతో పాటుగా డెఫినెట్ గా డీప్ ఫ్రై ఫుడ్స్ మనకు కంప్లీట్ గా ఎనిమీ. సో ఆ ఎనిమీ అటువంటి ఆ ఫుడ్ ని మాత్రం డెఫినెట్ గా అవాయిడ్ చేయాలి. సో ఎందుకంటే వాటితో ఫస్ట్ వెయిట్ గెయిన్ అవ్వడమే కాకుండా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవటం మూలన హార్ట్ డిసీజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అవి కంప్లీట్ గా అవాయిడ్ చేసుకోవాలి. అండ్ టైమింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఫ్రీక్వెంట్ అంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. కొంచెంగా 4-5 టైమ్స్ తీసుకోవాలి ఇన్స్టెడ్ ఆఫ్ 2 బిగ్ మీల్స్. సో కొంచెంగా 4-5 టైమ్స్ తీసుకుంటూ ఉంటే వెయిట్ అనేది మనము కొంచెం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అలా కాకుండా హెవీ మీల్స్ తినేసి ఎక్కువగా గ్యాప్ ఇచ్చేసామంటే దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది.
సో డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా మనకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ రోజు మన వెయిట్ లాస్ డైట్స్ లోని హై ఫైబర్ డైట్ గురించి చెప్తున్నారు కదా, సో మరి ఎటువంటి డిషెస్ ని డిజైన్ చేశారు? పర్టికులర్ గా ఇక్కడ ఏంటంటే అండి, నేను చెన్నాన్ని యూస్ చేసి, అంటే ఈ పల్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని యూస్ చేసి హై ఫైబర్ ఒక డిష్ ని తయారు చేయడం, రెసిపీని తయారు చేయడం అనేది జరిగింది. అండ్ అంతేకాకుండా స్వీట్ పొటాటోస్ ని కూడా మనం ఇక్కడ మన రెసిపీస్ లో ఇవాళ యూస్ చేస్తున్నాం. సో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో ఇవాళ మన హై ఫైబర్ డైట్ లో నేను ఇవాళ ప్లాన్ చేసిన రెసిపీస్ ఏంటంటే చిక్ పీ సూప్ అండ్ స్వీట్ పొటాటో సాలడ్. చిక్ పీ సూప్ లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ అయినటువంటి చిక్ పీ సూప్ అసలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నేమ్ నాకైతే. సో ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చిక్ పీ. సో ఇవేంటండి, చెన్న అంటాం కదా మనము, హైబ్రిడ్ శనగలు. సో ఇవి నానపెట్టుకొని వీటిని మనము ఇక్కడ సూప్లోకి యూస్ చేస్తున్నాం. సో మనము మీరు అబ్జర్వ్ చేస్తే చాలా మంది ఇవి ఇలాగే ఉడకబెట్టుకొని చాలా మంది తింటారు. కానీ తినేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పుట్టును చూసారా, దీన్ని ఇలా రిమూవ్ చేసేసి తీసుకుంటారు అనమాట. సో అది దాన్ని తీసేయడం వలన మనకి ఫైబర్ కంటెంట్ అనేది పోతుంది అండ్ వైటమిన్స్ కూడా చాలా మటుకు అందులో నుంచి వెళ్ళిపోతాయి అనమాట. సో మరి మనం ఇక్కడ సూప్ పర్టికులర్ గా ప్లాన్ చేసాం కాబట్టి అవి తీసే ఛాన్సే లేదు. సో మనం వీటిని డైరెక్ట్ గా గ్రైండ్ చేసి వాడుకుంటాం కాబట్టి మనకి ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఇందులోంచి వస్తుంది అండ్ గుడ్ ప్రోటీన్ మనకు చక్కగా లభిస్తుంది. సో మరి రెండు కూడా మంచి మెయిన్ సోర్సెస్ మనం వెయిట్ లాస్ అవ్వడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిక్స్డ్ వెజిటబుల్స్. ఇక్కడ మనం క్యారెట్ ఉంది, బీన్స్ ఉంది, కాలీఫ్లవర్ ఉంది. సో మనకి ఇందులో నుంచి కూడా గుడ్ ప్రోటీన్ వస్తుంది, హై ఫైబర్ వస్తుంది. సో ఇంకా అనేక డిఫరెంట్ వెజిటబుల్స్ ఉండేటువంటి మనకి అనేక న్యూట్రియంట్స్ అంటే వైటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఇందులో చక్కగా మనకి లభిస్తుంది. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టొమాటో. సో టొమాటో మనందరికీ తెలుసు, ఇందులో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తింటే ఏమవుతుంది, మనం ఎప్పుడు కూడా హెల్తీగా ఉండడానికి ట్రై చేయొచ్చు. అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతుంది. సో మనకి అలాగే కలర్డ్ అంటే ఆరెంజ్ కలర్డ్ ఇలాంటి రెడ్ కలర్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మన కళ్ళకు కూడా చాలా చాలా మంచిది అండ్ స్కిన్ కూడా చాలా మంచిది. సో నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్ బ్రాత్. ఇదేంటంటే అండి, అన్ని రకాలైనటువంటి వెజిటబుల్స్ ని ఉడకపెడితే వచ్చినటువంటి ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. సో అదేంటంటే మనకి ఆ బేసికల్ గా అన్ని వెజిటబుల్స్ ఒకేసారి తినలేం కాబట్టి ఆ వెజిటబుల్స్ లో ఉన్నటువంటి న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో అది ఈ వాటర్ లోకి వచ్చేసి ఉంటుంది. సో మనం దీన్ని కూడా ఇక్కడ సూప్ లోకి యూస్ చేస్తున్నాం. సో మరి చూసారు కదండి, సో చక్కటి ఇంగ్రీడియంట్స్ తోటి మంచి ఒక రెసిపీ అనేది నేను తయారు చేసుకున్నాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మా మౌనిక కుక్ చేసిన తర్వాత దాన్ని ఎలా తయారు చేయాలో చూసేసి సో మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీ హెల్ప్ అంటే మీకు వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుందని ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. చిక్ పీ సూప్ లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నాం కదా. స్వీట్ పొటాటో సాలడ్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్వీట్ పొటాటో మనకి గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇస్తుంది అనమాట. సో మనకి వెజిటబుల్స్ నుంచి వచ్చే చాలా తక్కువ సోర్సెస్ లో ఇది అంటే చాలా తక్కువ గుడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇచ్చే ఒక వెరైటీ ఇది స్వీట్ పొటాటో అని చెప్పుకోవచ్చు. సో ఇంతే కాకుండా ఇందులో మనకి వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అండ్ పొటాషియం అండ్ కాల్షియం ఇలాంటివి కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. మెయిన్ గా చెప్పుకున్నాం కదా హై ఫైబర్ డైట్ అని చెప్పి. సో ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ ఏ కూడా ఇందులో మనకి చాలా ఎక్కువగా లభిస్తుంది. సో మరి ఇప్పటి నుంచి మీరు ఎవరు కూడా స్వీట్ పొటాటోని కంపల్సరీ మీ డైట్ లో అట్లీస్ట్ వీక్లీ 2-3 టైమ్స్ ఉండేలా ప్లాన్ చేసుకోండి. సో మన నెక్స్ట్ వెజిటబుల్ వచ్చేసి క్యారెట్. సో మనందరికీ తెలుసు కదా, క్యారెట్ ఎక్కువగా తీసుకుంటే మన కళ్ళకి చాలా మంచిది, అలాగే మన స్కిన్ కూడా చాలా మంచిది. అండ్ దీంతో పాటుగా కొత్తిమీర లేనిదే మనకు ఎలాంటి వంట అయినా సరే కంప్లీట్ అవ్వదు. సో మరి కొత్తిమీర నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి వంటల్లోనూ మనం వేసుకోవాలి. ఎందుకు అంటే మనకి వైటమిన్ సి ఇందులో నుంచి ఎక్కువగా ఉంటుంది అండ్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఇందులో చాలా ఎక్కువగా లభిస్తుంది. అందుకని మనం ఇక్కడ కొత్తిమీరని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీన్ని వాము అంటారండి, అజ్వైన్. సో ఈ వాముని కనుక మనము తరచుగా తీసుకున్నట్లయితే స్టమక్ ప్రాబ్లమ్స్ అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా సరే మనకి ఈజీగా నయం అవుతాయి. ఇందులో మెడికల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటుంది, అందుకోసం మనం ఇక్కడ వాడుతున్నాం. సో సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ సింపుల్ రెసిపీ. సో మీ అందరూ చాలా చక్కగా ఈజీగా తయారు చేసుకొని తీసుకోవడానికి ఈజీగా ఉండేలా నేను ప్లాన్ చేశాను. సో మరి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ పద్మ, మంచి డిషెస్ ని డిజైన్ చేశారు. సో ఇంకెందుకు ఆలస్యం, నేను కుక్ చేస్తాను. సో మరి చూసారు కదండి, మన వెయిట్ లాస్ డైట్స్ థీమ్ లోని హై ఫైబర్ డైట్స్ లోని చిక్ పీ సూప్ అలాగే స్వీట్ పొటాటో సాలడ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే అందులో ఉండే పోషక విలువల గురించి తెలుసుకున్నాం కదా. వరుణ్ వేములవాడ నుంచి ఇలా అడుగుతున్నారు, నా వయసు 25 సంవత్సరాలు, నా వెయిట్ 75 కిలోస్, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, నేను స్వీట్స్ తినొచ్చా? హలో వరుణ్, మీ ఏజ్ చెప్పారు, మీ వెయిట్ చెప్పారు కానీ మీ హైట్ చెప్పలేదు.
కానీ 75 kgs అంటే నేను మరి మీరు 6 feet కంటే బిలో ఉన్నారని అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో 75 అంటే మాత్రం కొంచెం బాగా వెయిట్ ఉన్నట్టే. మరి మీరు స్వీట్స్ తినొచ్చా తినకూడదా అని అడుగుతున్నారు అంటే మీకు ఎంత ఇష్టమో నాకు అర్థమైంది. కానీ స్వీట్స్ని మనం జనరల్గా షాప్లో దొరికి ఏ స్వీట్స్ అయినా తీసుకోండి, మైదాతో చేసినటువంటి స్వీట్స్ కానివ్వు లేదా కోవాతో తయారు చేసినటువంటి స్వీట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ అందులో మొత్తం ఉండేదంతా షుగరే అండి. సో మరి అవి డెఫినెట్గా వెయిట్ గెయిన్ అనేది అవడానికి డెఫినెట్గా అది ఒక రీజన్. మరి ఎలా ఎంజాయ్ చేయాలి నేను స్వీట్స్ అని అనుకుంటే మాత్రం మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ట్రెడిషనల్ స్వీట్స్ ఏవైతే ఉంటాయో, అంటే కజ్జికాయలు కానివ్వండి లేదా నువ్వుల లడ్లు కానివ్వండి, మినప గుళ్ళతో తయారు చేసుకున్నటువంటి లడ్లు కానివ్వండి, ఇలాంటివి బెల్లంతో కనుక కలిపి చేసుకున్నట్లయితే మనకు స్వీట్ తిన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ మనకు అట్ ద సేమ్ టైం గుడ్, మనకు అందులో నుంచి వచ్చే పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. మనం వెయిట్ని కూడా చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. మన ఫస్ట్ రెసిపీ చిక్ పీ సూప్. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ హీట్ అయ్యాక కాస్త ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం వెల్లుల్లి వేసుకోవాలి. చిన్నగా తరిగిన వెల్లుల్లి, సూప్ కాబట్టి కొంచెం చిన్న పీసెస్ చేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత బిర్యానీ ఆకు, ఆ తర్వాత కొంచెం బేసిల్, కాస్త థైమ్, స్వీట్ పొటాటోని కాస్త బాయిల్ చేసి వేసుకోవాలి. కొంచెం కారం వేసుకుందాం. వెజిటబుల్ బ్రాత్ వేసుకోవాలి. వెజిటబుల్స్ అన్ని ఉడకబెట్టి దాని నుంచి తీసిన వాటర్ ని మనం ఇలా యాడ్ చేసుకుంటున్నాం. అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆ తర్వాత వెజిటబుల్స్, కాలీఫ్లవర్, క్యారెట్, బీన్స్, అలాగే కొంచెం గ్రీన్ పీస్. ఇప్పుడు ఇవి కాస్త కుక్ అవ్వాలి. సో ఇలా మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఈలోపు ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది. చిక్పీ మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదండి, చాలా మంచిదని హెల్త్ కి. సో ఈ చిక్పీని మనం గ్రైండ్ చేసి వేసుకోవాలి. సో ఎందుకు గ్రైండ్ చేసుకుంటున్నాం అంటే ఈ పొట్టు పోకూడదు అనమాట. చూసారా, మామూలుగా కుక్ చేసుకుంటే ఏం చేస్తాం, ఈ పొట్టు ఇలా తీసేస్తాం అనమాట. ఇది పోకూడదు. ఇందులో మనకి చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే టొమాటో యాడ్ చేసుకుందాం. ఇందులో మనకి విటమిన్ సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న ఈ చిక్పీ అలాగే టొమాటో మిశ్రమాన్ని ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది ఒక 2 minutes పాటు బాగా కుక్ అవ్వాలి. మనం సూప్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు కాస్త మూత పెట్టుకుని ఒక 5 minutes పాటు దీన్ని ఉడకబెట్టుకుందాం. సో కాస్త బాయిల్ అవ్వాలి, వెయిట్ చేద్దాం. ఓకే, ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది కంప్లీట్ గా. సో స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం.
చిక్పీ సూప్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ స్వీట్ పొటాటో సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ మనం స్వీట్ పొటాటోని వేసుకుందాం. బాయిల్ చేసి స్కిన్ తీసిన స్వీట్ పొటాటో. ఆ తర్వాత క్యారెట్ పీసెస్ ని వేసుకుందాం. రెండు కాస్త ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పసుపు, కొంచెం కారం, కసూరి మెతి చాలా లైట్ గా తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఎక్కువగా మనకి అరోమా ఇస్తుంది కాబట్టి కొంచెం వేసుకుందాం. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఒకసారి స్టిర్ చేసుకొని కొంచెం జీలకర్ర పొడి, అన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పొడి, ఆమ్చూర్ పౌడర్, కాస్త వాము, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం ఇంగువ, కొంచెం పెప్ప పౌడర్. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈ హీట్ లోనే దీన్ని ఇలా సార్ట్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. స్వీట్ పొటాటో సాలెడ్ రెడీ అయిపోయింది. చిక్పీ సూప్ అలాగే స్వీట్ పొటాటో సాలడ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చిక్పీ సూప్ కి కావలసిన పదార్థాలు: నూనె 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 2, స్వీట్ పొటాటో 1 కప్పు, వెజ్ బ్రాత్ 1 కప్పు, బిర్యానీ ఆకు 1, బేసిల్ 1/2 టీ స్పూన్, థైమ్ 1/2 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ 1 కప్పు, ఉప్పు తగినంత. చిక్పీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత బిర్యానీ ఆకు, బేసిల్, థైమ్, ఉడికించిన స్వీట్ పొటాటోస్ వేసి బాగా కలుపుకొని కారం, వెజ్ బ్రాత్, తగినంత ఉప్పు, మిక్స్డ్ వెజిటబుల్స్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో చిక్ పీస్, టొమాటో ముక్కలు వేసి మిక్సీ పట్టి ఆ పేస్ట్ ని కూడా ఈ మిక్స్డ్ వెజిటబుల్స్ లో వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే చిక్ పీ సూప్ రెడీ. స్వీట్ పొటాటో సాలడ్ కి కావలసిన పదార్థాలు: స్వీట్ పొటాటో 1 కప్పు, ఉప్పు తగినంత, క్యారెట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కసూరి మెత్తి కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, వాము 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు. స్వీట్ పొటాటో సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి అందులో ఉడికించిన స్వీట్ పొటాటో, క్యారెట్ ముక్కలు వేసి బాగా కలుపుకొని పసుపు, కారం, కసూరి మెత్తి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, వాము, ఉప్పు, గరం మసాలా, ఇంగువ, మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే స్వీట్ పొటాటో సలాడ్ రెడీ. సీతా మహాలక్ష్మి కాకినాడ నుంచి ఇలా అడుగుతున్నారు: మా పాప వయసు 20 ఏళ్లు, డైటింగ్ అంటూ బాగా ఫుడ్ తగ్గించేస్తుంది, అలా చేయొచ్చా? హలో సీత గారు, ఈ 20 years ఏజ్ లో చాలా మందికి ఉన్నటువంటి ఒక పీర్ ప్రెషర్ అనమాట. మెయిన్ గా నేను వాళ్ళలా ఉండాలి, వీళ్ళలా ఉండాలి, స్లిమ్ గా ఉండాలి అని.
అలా అని చెప్పి చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే అసలు ఫుడ్ సరిగా తినకుండా మానేసి లేనిపోని అనర్థాలంటే లేనిపోని అన్హెల్తీ ప్రాబ్లమ్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటారు. సో అలా ఉండటం చాలా తప్పండి. మీరు వెయిట్ తగ్గాలనుకున్నా కూడా దెర్ ఇస్ ఎ వే, అంటే ఒక వే మార్గం అనేది ఉంటుంది కదా. సో చక్కటి హెల్తీ ఫుడ్స్, హెల్తీ లైఫ్ స్టైల్ కనుక డీల్ చేస్తూ తగ్గడం అనేది చాలా మంచిది. అలా కాకుండా ఫుడ్ స్కిప్ చేసి ఫాస్టింగ్ ఉండి నేను సన్న కావాలి అనుకుంటే మాత్రం దట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. దాని వలన ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ నీరసం వచ్చేస్తుంది, బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తగ్గిపోతుంది, సోడియం లెవెల్స్ తగ్గిపోతాయి. సో అవి అసలు హెల్త్ కి మంచిది కాదు. సో మరి మీ అమ్మాయిని చక్కటి డైటీషియన్ దగ్గరికి తీసుకెళ్లి ఒక మంచి డైట్ ప్లాన్ ఇప్పించి ఆ వేలో వెయిట్ రెడ్యూస్ అవ్వమని చెప్పండి. సో డెఫినెట్లీ షీ విల్ రెడ్యూస్ ద వెయిట్. చూస్తారు కదండి, 2 రెసిపీస్ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం చిక్ పీ సూప్ గురించి మాట్లాడుకుందాం. చిక్ పీ అంటే శనగల్లోని మనకి హై ప్రోటీన్ ఉంటుంది, అంతేకాకుండా ఫైబర్ కూడా ఉంటుంది. శనగల్ని ఎప్పుడు కూడా మనం పొట్టు తీసి యూజ్ చేయకూడదు అనమాట. సో పొట్టుతోనే మనం తింటే మనకి అది ఫైబర్ అందిస్తుంది. కాబట్టి మనం పొట్టు తీయకుండా శనగల్ని గ్రైండ్ చేసి మనం ఈ సూప్ లో యాడ్ చేసుకున్నాం. సో మరి మన నెక్స్ట్ రెసిపీ స్వీట్ పొటాటో సాలడ్. స్వీట్ పొటాటో, అందులో మనకి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న వెజిటబుల్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందులో కొన్ని చెప్పుకోవాలి అంటే స్వీట్ పొటాటో అందులో ఒకటండి. సో మనం స్వీట్ పొటాటోని యాడ్ చేసుకున్నాం. ఇందులో కార్బోహైడ్రేట్ ఉంటుంది అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. అంతేకాకుండా మనం ఇందులో కూడా క్యారెట్ యాడ్ చేసుకున్నాం. అండ్ మిగిలిన మళ్ళీ మనం చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాం, లైక్ జీరా పౌడర్, క్యూమిన్ పౌడర్, ధనియా పౌడర్, ఇవన్నీ. ఇంతే కాకుండా ఇందులో మనం వాము యాడ్ చేసుకున్నాం. వాము డైజెషన్ కి చాలా మంచిది. 2 కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఫాస్ట్ గా తయారు చేసుకోవచ్చు అండ్ తీసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో మరి తప్పకుండా ట్రై చేయండి. సో మరి చూసారు కదండి, ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయినట్టుగా అయితే మళ్ళీ చూడాలనుకుంటే యూట్యూబ్ లో ఈటీవీ లైఫ్ ఇండియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫాలో అవ్వాలనుకుంటే www.facebook.com/etvlifeindia, www.twitter.com/etvlifeindia లో ఫాలో అవ్వచ్చు. మీ డైట్ కు సంబంధించి మీరు ఏమైనా ప్రశ్నలు మమ్మల్ని అడగాలనుకుంటే మీ ప్రశ్నలను మాకు మెసేజ్ చేయాల్సిన విధానం AMT అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్, మీ ఊరి పేరు స్పేస్, మీరు అడగాలనుకున్న ప్రశ్నను టైప్ చేసి 8008639139 కు వాట్సాప్ చేయండి. చూసారు కదండి, ఇవాల్టి అమృతంలో మన థీమ్ వెయిట్ లాస్ డైట్స్ లో హై ఫైబర్ డైట్ ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే అది మీ బాడీకి ఉపయోగపడుతుంది, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఏం తినాలి, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఏం అవాయిడ్ చేయాలి అన్న విషయాలు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చక్కటి రెసిపీస్ ని కూడా చూపించాను కదండి. చక్కగా చిక్ పీ సూప్ అలాగే స్వీట్ పొటాటో సలాడ్ 2 తప్పకుండా ట్రై చేయండి. మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయాలి అంటే ఇలాంటి రెసిపీస్ ని తప్పకుండా మీ డైట్ లో యాడ్ చేసుకోవాలి. రేపటి అమృతంలో మరొక థీమ్ తో మళ్ళీ కలుసుకుందాం.